హలో అండి, అందరికీ నమస్కారం. అయితే రీసెంట్గా మన హాట్‌స్టార్‌లో కొత్తగా 'అగ్నిసాక్షి' సీరియల్ అనేది స్టార్ట్ అయింది కదండీ. దాని ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. అంటే ఏం జరిగింది అని చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అయితే ఈ అర్జున్ అండ్ ఐశ్వర్య మన ఇద్దరికి ఆల్రెడీ 'అగ్నిసాక్షి' అనే సీరియల్లో నటించిన వాళ్ళే ఇందులో కూడా లీడ్ పెయిర్ అనమాట. అయితే ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి ఈ సీరియల్ స్టార్టింగ్లో ఒక పెళ్ళి జరుగుతూ ఉండడం చూపిస్తారు. కిందన అందరూ బారాత్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పెళ్లి కూతురుని చూపిస్తారు. తన చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. రెడీ అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, సంగీత్ ఉంది, మేము కిందకు వెళ్తాము, నువ్వు త్వరగా వచ్చే అంటారు. ఈలోపే పెళ్లి కూతురికి ఒక ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ అత్తగారి నుంచి. వాళ్ళ అత్తగారేమో చాలా మోడర్న్గా ఆలోచిస్తూ ఉండడం అనేది మనకి చెప్తారనమాట. లైక్ ఏం వేసుకున్నావు, ఇది వేసుకోవాల్సింది, అది వేసుకోవాల్సింది అని మాట్లాడడం మనకి చెప్తారు. అండ్ సడన్గా వాళ్ళ అత్తగారు ఏమంటారంటే, ఆమె ఫోన్లో నుంచి నీ బ్యాక్ సైడ్ ఎవరో వచ్చారు అని చెప్తారనమాట. ఆమె ఏమంటుందంటే, మీ అబ్బాయి వచ్చి ఉంటారు అత్తయ్య, సరే నేను ఫోన్ కట్ చేసి నేను తనతో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఈలోపు అఖిల్ అని తన పేరు పిలుస్తూ ఉంటుంది. అంటే తన కాబోయే హస్బెండ్ అనమాట. పిలుస్తూ ఉంటే ఎవరో ఒక మాస్క్ వేసుకుని, వైట్ కలర్ మాస్క్ వేసుకుని, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఫోటోలో, అలా ఆ మాస్క్ వేసుకున్న మనిషి వచ్చి ఆమెని గొంతు పట్టి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఈమె ఎలాగోలా తప్పించుకొని కిందకు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. బట్ అక్కడ ఎవరు ఉండరు అనమాట. కింద అందరూ భారత్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈమె చాలా ట్రై చేస్తుంది వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి, కానీ ఎవరు ఈమె వైపు కూడా చూడరు అనమాట. ఈలోపే అతను ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి కత్తితో ఈమె పెళ్ళికూతుర్ని పొట్టలో పొడుస్తారనమాట. ఆమె కింద పడిపోతారు. అయితే ఆమె తలకి హెయిర్ స్ట్రాండ్స్ కొన్ని ఉంటాయి కదండి, తల వెంట్రుకలు కొన్ని కొంచెం కలెక్ట్ చేసుకొని, ఈయన హెయిర్ని కలెక్ట్ చేసుకొని ఆ పెళ్ళికూతుర్ని తన భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతారనమాట. ఒక 2-3 సార్లు, అంటే ఇంకా ఆమె చనిపోయే వరకు కూడా చంపేసినట్టు మనకి చూపిస్తారనమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి ఒక క్రిమినల్ని తీసుకుని వెళ్తున్న పోలీసులు కనిపిస్తారు. ఒక 2-3 జీపులు ఇంకా పెద్ద వ్యాన్లో క్రిమినల్ని తీసుకెళ్తుంటాడు. అయితే వాళ్ళ పోలీసుల కాన్వర్సేషన్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, క్రిమినల్ పేరు ఖలీద్ అండ్ తను ఒక 40 మర్డర్లు చేసి ఉంటాడు, 50 మర్డర్లు చేసి ఉంటాడు అని చెప్తూ ఉంటారనమాట. ఈలోపే సడన్గా వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. ఏంటి అని చూస్తే రోడ్డు మీద ఎవరో కూర్చుని ఉంటారు. ఎవరంటే మన హీరో అర్జున్ గారు అనమాట. ఆయన హీరో ఎంట్రీ అనమాట ఇది. అయితే హీరో ఇక్కడ మనకి క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించడానికి వచ్చినట్టు మనకి చూపిస్తారు. లైక్ ఏంటంటే చుట్టూ ఇతను బాంబులు వేసి అంటే పోలీసుల్ని చెల్లాచెదురు చేసి ఆ క్రిమినల్ని తీసుకుని వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సడన్గా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ మనకి ఎక్కడో గుడి దగ్గర ఒక సీన్ తీయడం అనేది చూపిస్తారు. అక్కడ మన హీరోయిన్ ఎంట్రీ అనమాట, ఐశ్వర్య గారు. అయితే ఆమె ప్రే చేసుకుంటూ ఉంటుంది. ఈలోపే అక్కడ ఏదో మోసం జరిగితే ఈమె దాన్ని అడ్డుకొని ఒక ముసలామెకి హెల్ప్ చేస్తున్నట్టు చూపిస్తారు. అండ్ అక్కడ తను ఏమని చెప్తుందంటే, నా పేరు గౌరీ అండ్ నేను కాబోయే పోలీస్ని అన్నట్టు చెప్తారనమాట. అయితే ఈలోపే ఆమె ఇంట్రో అవ్వగానే ఆమెకి దూరంగా అర్జున్ ఇంకా ఈ క్రిమినల్ని తీసుకుని వెళ్తున్నట్టు కనిపిస్తారు. ఎలా క్రిమినల్ అని ఆమెకి ఎట్లా తెలుస్తుందంటే, అతనికి హ్యాండ్ కప్స్ అనేవి ఉంటాయి కదా, వాటితో తీసుకెళ్ళడం చూసి ఈమె ఏం జరుగుతుందా అని వెళ్తుంది అనమాట. తిను కూడా కాబోయే పోలీసే కదా, అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తుంది అనమాట. చాటుగా చూస్తూ ఉంటే ఈ అర్జున్ అనేది అతను హ్యాండ్ కప్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇతరులోపు ఆ క్రిమినల్ అడుగుతూ ఉంటాడు, నువ్వు రాకీ బాయ్ మనిషివేనా, రాకీ బాయ్ అయినా నిన్ను పంపారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపే అతనికి వెనకాల నుంచి పోలీసులు వస్తారు అర్జున్ని టార్గెట్ చేసి. అయితే అర్జున్ ఫైట్ చేసి ఆ గన్స్ అనేవి అర్జున్ తీసేసుకొని పోలీసుల దగ్గర నుంచి 2 పోలీసుల్ని షూట్ చేస్తారు. ఇంకో పోలీస్ వస్తే ఆమెను కూడా షూట్ చేస్తారనమాట. అయితే ఇవన్నీ షూటింగ్స్ చూస్తూ ఉంటుంది ఐశ్వర్య. గౌరీ క్యారెక్టర్ పేరు. అయితే చూసి తనకి చిన్నప్పుడు గతంలో ఏదో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది. ఎవరో పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని షూట్ చేసుకుంటున్నట్టు ఒక చిన్న పాప అలా కనిపిస్తుంది తన గతం. అలా అది కనిపించగానే ఈమె తన చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది అనమాట. దాన్ని గట్టిగా ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఉంటుంది రిస్ట్కి వేసి. ఆ గతం అనేది మనకి తర్వాత రివీల్ అవ్వచ్చు. అండ్ తర్వాత సీన్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ఈమె అర్జున్ దగ్గరికి వెళ్ళి లైక్ కదలొద్దు అని చెప్పి, అంటే
చెప్పినట్టు మనకి అంటే అర్జున్ని గన్ లాగా పెట్టి ఏం చేస్తున్నావు నువ్వు ఇది అదే అని చెప్పి అర్జున్తో మాట్లాడుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఆయనకి వెనకాల ఉండడం వల్ల ఒక మిర్రర్లో నుంచి చూస్తే అది గన్ కాదని అర్జున్కి అర్థమవుతుంది. ఈలోపు ఖలీద్ అని ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో ఇతను వీళ్ళ మధ్యలో నేను ఇరుక్కుపోయేలా ఉన్నానని అతను ఏదో బుల్లెట్ తీసుకుని పారిపోతాడు అనమాట ఆ క్రిమినల్. అయితే ఈలోపు అర్జున్ కోప్పడతాడు నీ వల్ల అతను మిస్ అయిపోయాడని. అయితే ఈమె ఐశ్వర్య ఏమంటుందంటే నువ్వు ఇట్లా పోలీసుల నుంచి తప్పించుకోలేవు, నేను కాబోయే పోలీసునే, నీ అంతు చూస్తాను, ఇంతమంది పోలీసులను చంపేశావు అని చెప్పి ఇతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే ఆమె వెనకాల చుడిదార్కి ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా అదేదో దానికి తగిలి ఊడిపోతుంది. ఈమెమో ఇతనే లాగాడేమో అనుకుని అతనికి గట్టిగా ఒక పంచ్ ఇచ్చినట్టు చూపిస్తారు. ఆమె బ్యాంగిల్స్ అన్నీ విరిగిపోతాయి ఆ పంచ్తో. సో అర్జున్ కూడా కొంచెం తలపైన గాయమవుతుంది అనమాట. సో ఇతను అప్పుడు చూపిస్తాడనమాట నేను కాదు ఇది అన్నట్టు. అక్కడ అంటే ఈమెది కొంచెం కామెడీ రోల్ లాగా చూపిస్తారు. ఈలోపు ఐశ్వర్య వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అతని నుంచి తప్పించుకొని, అంటే లైక్ వెళ్ళిపోతూ ఉంటే మనకి పోలీసులు ఎవరైతే ఇతను షూట్ చేశాడు కదా అర్జున్ వాళ్ళు మళ్ళీ అంటే కనిపిస్తారనమాట. ఇదేంటి వీళ్ళకేమైంది ఏం జరగట్లేదంటే ఈలోపు మన అర్జున్కి పోలీసులు అందరూ నిల్చొని సల్యూట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అర్జున్ కూడా పోలీసే, ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అవ్వడానికి కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నామని అర్థమవుతుంది అనమాట. అయితే అదంతా ఈ హీరోయిన్ గౌరీ వచ్చి పాడు చేస్తుంది. ఈలోపు అతను ఈ పోలీసులు అది డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ అరే మంచి క్రిమినల్ మిస్ అయిపోయాడు, ఇన్ని రోజులు ప్లాన్ చేసాం, ఈమె వచ్చి అని చూసేటప్పటికి ఈమె తప్పించేసుకుంటుంది అనమాట గౌరీ. అయితే ఈ పోలీస్ అర్జున్ ఏమంటాడంటే మళ్ళీ కనిపిస్తే అల్ కిల్ హర్ అని అంటాడనమాట. సో ఇక్కడికి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ మనకి ఒక అపార్ట్మెంట్లో కిందన సెల్లార్లో నుంచి ఒక మనిషి ఎవరో లిఫ్ట్లో వెళ్తున్నట్టు కనిపిస్తారనమాట. లిఫ్ట్లో వెళ్ళి చీకటిగా ఉంటుంది ఆ అపార్ట్మెంట్, ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఆ మాస్క్ మనిషి అనమాట, ఎవరైతే ఫస్ట్లో ఒక పెళ్ళికూతురిని చంపేశాడు కదా ఆ మాస్క్ మనిషి, తను ఏం చేస్తాడంటే తనకి ఇంట్లో అపార్ట్మెంట్ రూమ్ ఓపెన్ చేసి చూస్తాడు కదా చాలా ఫొటోస్ ఉంటాయి, అన్నీ క్రాస్ చేసి ఉంటాయి అనమాట, అన్నీ అమ్మాయిల ఫోటోలే అనమాట గోడకి పెట్టి ఉంటాయి. అప్పుడు ఎవరైతే ఇప్పుడు షూట్ చేశాడో ఆ అమ్మాయి ఫోటోకి వెళ్ళి క్రాస్ చేస్తాడు. నెక్స్ట్ ఈ మాస్క్ మనిషి ఏం చేస్తాడంటే ఇంకో ఫోటో తీసుకుంటాడనమాట. ఆ ఫోటో తీసి ఆ బోర్డు పైన అంటిస్తాడు. ఆ బోర్డు అంటే తన నెక్స్ట్ టార్గెట్ అన్నట్టు అనమాట. ఇంతకీ ఆ ఫోటో ఎవరిదంటే హీరోయిన్ గౌరీది అనమాట, అంటే ఐశ్వర్య గారిది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.